పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు అన్నా లెజినోవా కాదు అని మీలో ఎంతమంది తెలుసు? ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అఫీషియల్గా అనౌన్స్ చేశారన్నమాట. ఇన్ని రోజుల పాటు మనం సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అన్నా లెజినోవా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి భార్యని మనం ఆ పేరుతోనే తెలుసు అన్నమాట. ఇప్పటికి కూడా అదే పేరు అనుకుంటూ ఉన్నాం, కానీ తన పేరు మాత్రం అది కాదు అని చెప్పేసి తనే చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను పెళ్లి చేసుకున్నానో వాళ్ళ ఇంటి పేరు నాకు కూడా వచ్చేసింది. అలాంటప్పుడు నన్ను అన్నా లెజినోవా అని చెప్పేసి మీరు ఎందుకంటారు, అన్నా కొనిదెల అని చెప్పేసి నన్ను పిలవండి అని చెప్పేసి తన అఫీషియల్గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెన్షన్ చేశారనమాట. ఒక పోస్ట్ని పెట్టారు. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా చాలా సందర్భాలు చెప్పడానికి ట్రై చేశారంట. సో ట్రై చేసినప్పటికీ కూడా చాలా సందర్భాలు రాసినప్పటికీ అంటే తను మాత్రం పోస్ట్ చేయలేకపోయిందంట. ఎందుకంటే మరి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. సో మరి రకరకాలుగా ఇప్పటికే తన పైన కావచ్చు, తన భర్త పైన కావచ్చు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఈ విధంగా చెప్తే ఇంకా ఇది వేరే కోణంలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పలేదు. బట్ అవకాశం కూడా నాకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే తొందరలోనే తన బర్త్డే కూడా రాబోతుందంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంతకన్నా మంచి సమయం నాకు దొరకదు అని చెప్పేసి ఇప్పుడే నేను చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి నన్ను ఎవ్వరు కూడా అన్నా లెజినోవా అని చెప్పేసి పిలవకండి, అన్నా కొనిదెల అని మాత్రమే నన్ను పిలవండి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి పెళ్లి చేసుకున్నప్పుడే తన ఇంటి పేరు నా ఇంటి పేరు కూడా అయిపోయింది. నేను కొనిదెల వారి ఇంటి కోడల్ని. సో దయచేసి అన్నా లెజినోవా అని చెప్పేసి నన్ను పిలవకండి, అన్నా కొనిదెల అని మాత్రమే నన్ను పిలవండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఈ విధంగా పోస్ట్ పెట్టిన తర్వాత అసలు విత్ ఇన్ కొన్ని గంటల్లోనే చాలా మంది, లక్షలాది మందికి అవి ఒక పోస్ట్ చేరిందనమాట. అండ్ 60,000 70,000కు పైగా లైకులు రావడం జరిగింది. అండ్ కామెంట్లు కూడా అందరూ కూడా ఓకే వదిన, ఇప్పటి నుంచి అన్నా గారు అని చెప్పేసి మిమ్మల్ని పిలుస్తాము, అన్నా కొనిదెలని మాత్రమే పిలుస్తాము, అన్నా లెజినోవా అని పిలవమని చెప్పేసి అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి భార్యగా తనకి చాలా మంచి ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉందన్నమాట. మన హిందూ ఒక ధర్మాన్ని కావచ్చు ఎంత అద్భుతంగా ఆచరిస్తారో మనం రీసెంట్గా తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూసాము. ప్రతి ఒక్క రిచువల్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తను పూర్తి చేయడం జరిగింది. సో చాలామంది కూడా అభినందించారు. తను ఒక రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఉన్నటువంటి సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ధర్మాన్ని కావచ్చు ఎంత అద్భుతంగా పాటిస్తుంది. సో మన వాళ్ళు అలాంటి ధర్మాల్ని పాటించలేకపోతున్నారు, తను చూసి నేర్చుకోండి అని చెప్పేసి చాలామంది కూడా భావించారనమాట. తన కొడుకు బాగలేనప్పుడు అదే తిరుమలకు వెళ్ళి తలనీలాలు అర్పించడం కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ అయిన సందర్భంలో మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళి దర్శించుకోవడం కావచ్చు, ఈ విధంగా ఎంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పేసి సో అన్నా కొనిదెల గారిని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు.